ఓకే. ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనే డాక్టర్ గారు ఇప్పుడు ఫైల్స్, ఫిస్టులా ఇవి కూడా ట్రీట్ అవి చేస్తారండి? కూడా మేము చూస్తామండి. ఎందుకు పైల్స్ మేము చూస్తాము అంటే వాళ్ళకి మలబద్ధకం అనేది ఒక మేజర్ ప్రాబ్లం వల్ల ఫిషర్ అనేది ఒకటి రాగలుగుతుంది. ఫిస్టులా అనేది ఉంటుంది. ఫిస్టులా అంటే ఏంటి అంటే మన బాడీలో మనం తినే ఆహారం అంతా ఎల్లి కడుపులో చేరి పేగుల్లోంచి బయటికి రావాలి, మలంగా బయటికి వస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఎక్కడన్నా ప్రాబ్లం పుండయి అక్కడి నుంచి ఎక్కడన్నా బయట కనెక్షన్, అది ఎక్కడన్నా కనెక్షన్ అవ్వచ్చు. అంటే ఆ ఒక్క మోషన్ వెళ్ళే ద్వారం దగ్గరే కాకుండా కడుపులోకి పేగు నుంచి కడుపుకి కనెక్షన్ రావడం, పేగు నుంచి తోలుకి కనెక్షన్ రావడం, ఇలాంటివి ఉన్నప్పుడు మనం క్రాన్స్ డిజీజ్ అనేది రూల్ అవుట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదానికి సర్జరీ అనేది ఇంపార్టెంట్ సొల్యూషన్ కాదు. క్రాన్స్ ఎందుకంటే ఆ ఫిస్ట్లా ఉంది, దానికి సర్జరీ చేశారు కానీ ఇంకా ప్రాబ్లం ఉంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే దాంట్లో మనం ఎతకాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే. ఈ ఫైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిషర్ కానీ దీనికి సంబంధించి సర్జరీలు చేసినా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అంటూ ఉంటారు కదా, ఎందుకు డాక్టర్ గారు? అదే చెప్తాను. అంటే కేర్ తీసుకోకపోవడం, కేర్ అని కాదు, క్రాన్స్ డిజీజ్ ఏదైతే అని చెప్తున్నాను, మేజర్గా క్రాన్స్, కానీ ఏదైనా అవ్వచ్చు. పెద్దవాళ్ళలో డయాబెటిక్లో అది కనెక్షన్ ఫామ్ అవుతుంది. మనం ఈ ఐబిడి ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అనేది ఏదైతే చెప్తున్నానో అది కూడా ఒక రకమైన ఇమ్యూనిటీ. ఇప్పుడు మన దగ్గర ఒక పర్సన్కి మనం 10 రూపీస్ ఇచ్చి ఈ పని చేయండి అని చెప్తాం. సో అలానే మన బాడీలో ఏది వచ్చినా, బయట నుంచి ఏ ఫారెన్ బాడీ వచ్చినా ఇమ్యూనిటీ వెళ్ళి ఫస్ట్ ఆపాలి. అది ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. 10 రూపీస్ పని చేసే దగ్గర 100 రూపీస్ పని చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మన ఓవర్ రియాక్టివిటీ ఆఫ్ ఇమ్యూనిటీ అన్నాం. అంటే ఒక బ్యాలెన్స్ ఉంటుంది మన గట్లో. మనం తినే ఆహారం, మన ఇమ్యూనిటీ అండ్ మన ఇంటెస్టైన్ సెల్స్ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. బ్యాక్టీరియా అనేది ఏది ఎక్కువైనా, బ్యాక్టీరియా ఎక్కువైనా అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైనా, ఇమ్యూనిటీ ఎక్కువైనా, మన ఆహారంలో ఏవైతే ప్రిజర్వేటివ్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. రీసెంట్గా ఒక స్టడీస్ చూసాం, పేపర్ కేక్ మీద సింథటిక్ ఫోటో కేక్స్ ఉంటాయి కదా, దానివల్ల కూడా ట్రిగర్ అవుతుంది అని కూడా విన్నాం. ఇలాంటివి ఏది తినాలన్నా భయపడాలి, ఫస్ట్ ఆలోచించి తినాలి. హోమ్ ఫుడ్ బెస్ట్ సొల్యూషన్, అసలు ఎప్పటికైనా అదే బెస్ట్ కదండి. డాక్టర్ గారు, ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య తీసుకుంటే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు అందరూ సఫర్ అవుతున్నారు, ఎందుకంటారు? చిన్నపిల్లల్లో అంటే బేసికలీ వాళ్ళ స్ట్రెస్ అండి, బేసికలీ స్ట్రెస్. కాకపోతే వాళ్ళల్లో కూడా ఎలా ఆస్తమా ఉందో అలా ఈస్నోఫిలిక్ ఈసోఫేజైటిస్ ఆర్ గ్యాస్ట్రైటిస్ అని ఒకటి ఉంటుంది. ఎలా మనకి వాళ్ళకి ఎలర్జీ ఉన్నప్పుడు, ఒక స్పెసిఫిక్ ఫుడ్ తిన్నప్పుడు ఎలా అయితే డస్ట్ ఎలర్జీ ఉన్నప్పుడు వాళ్ళకి ఆస్తమా అటాక్ ఎలా వస్తుందో, వీళ్ళకి ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీ అంటే న్యాచురల్గానే ఆ పేగుల తోలు మీద ఈస్నోఫిల్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో అలా ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలా రియాక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి పెయిన్ వస్తుంది. రెండోది స్ట్రెస్, మేజర్గా స్ట్రెస్ ఉంటుంది చిన్నపిల్లల్లో. మేము చూసిన పేషెంట్స్లో మాత్రం మేజర్గా స్ట్రెస్ వల్ల స్కూల్ మానేయడం కానీ ఏదో ఒక ట్యాంట్రమ్ చేయడం కానీ ఉంటుంది. బట్ ది స్మాల్ పోర్షన్స్ ఇది కూడా మైండ్లో పెట్టుకొని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. పెద్దవాళ్ళల్లో వచ్చేసరికి ఈజీగా క్యూర్ అయిపోతుందా? మన బయాప్సీ తీసి, ఎండోస్కోపీ తీసి, బయాప్సీ తీసి దానిలో అలౌడ్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంది ఈస్నోఫిల్స్ అంటే మనం దాని ప్రకారంగా ట్రీట్ చేసుకుంటే అండ్ డైట్ మోడిఫికేషన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ అది. ఓకే. సెకండ్ థింగ్, పెద్దవాళ్ళలో వచ్చేసరికి ఫస్ట్ మేజర్ ల్యాక్ ఆఫ్ స్లీప్, అన్టైమ్లీ ఫుడ్స్, ఎక్సెసివ్ కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం. ఈ గ్యాస్ట్రైటిస్, నాకు ఎక్కువగా తేన్పులు వస్తున్నాయి, బ్లోటింగ్ అయిపోతుంది, ఇట్లాంటివి. కాకపోతే వీళ్ళల్లో కూడా గాల్ స్టోన్స్ అనేది ఇంపార్టెంట్. గాల్ స్టోన్స్ ఇంపార్టెంట్, అల్ట్రాసౌండ్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ హెచ్ పైలోరీ టెస్ట్, అంటే అది ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాం ఈ బ్యాక్టీరియాకి అంటే ఇది ఫుడ్ అండ్ వాటర్ ద్వారా ప్రవహిస్తుంది. కానీ ఈ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియాకి మాత్రం చాలా అబిలిటీస్ ఉన్నాయి. అంటే అల్సర్ అన్న ఫామ్ చేయొచ్చు, సింపుల్ కడుపు నొప్పి గ్యాస్ట్రైటిస్ అన్న ఫామ్ చేయొచ్చు, మూడోది క్యాన్సర్ కూడా ఫామ్ చేయొచ్చు. కడుపులో అల్సర్ ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందా? కడుపులో నొప్పి, వాళ్ళ కడుపులో నొప్పి వస్తుంది తిన్న తర్వాత. అంటే డిపెండింగ్ ఆన్ లొకేషన్ అన్నమాట. కడుపులో ఉందా, చిన్న పేగు స్టార్టింగ్లో ఉందా అనేది అది ఓన్లీ ఎండోస్కోప్ చేస్తేనే తెలుస్తుంది. ఎండోస్కోపీ చేస్తేనే తెలుస్తుంది. చాలా మంది ఎండోస్కోప్ అంటే భయపడుతూ ఉంటారు కదా డాక్టర్ గారు, ఎందుకంటారు? అందరూ ఎండోస్కోపీ అంటే ఏదో పెద్ద ప్రొసీజర్ అనుకుంటారు. అది యాక్చువల్గా చెప్పాలి అంటే ఎండోస్కోపీ కొంచెం టైం తీసుకునే చేయాలి. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం అయితే మనం కరెక్ట్గా టైం తీసుకొని చేసి, ముందులాగా లేవు ఇప్పుడు అన్ని సిస్టమ్స్ అన్ని ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, అన్నీ మనం ఈజీగా చేయొచ్చు. స్కోపీ వల్ల పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉండదు.
స్కోపీ వల్లనో చేస్తున్నందుకు ప్రాబ్లం ఉండదు. పేషెంట్ ఎప్పుడైతే మనం అడిక్వేట్ ఇక్కడ అనస్థీషియా ఇచ్చి చేస్తే ప్రాబ్లమే ఉండదు. కానీ పేషెంట్ ఎప్పుడైతే రెచ్ చేస్తాడో ఇక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు అనమాట. వాళ్ళు అరుస్తారు. అలా అన్నప్పుడే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది తప్ప. చేస్తారు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను పేషెంట్తో 2-3 minutes మాట్లాడతాను. ఎండోస్కోపీ బెడ్ ఎక్క ముందే నేను మాట్లాడతాను. ఏంటి ప్రాబ్లం, ఎట్లా ఉంది, ఎలా ఫీల్ అవుతుంది, ఫస్ట్ వాళ్ళ యాంగ్జైటీని తగ్గిస్తాను. తర్వాత ఇలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ప్రొసీజర్, నేను ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అది ఫాలో అయిపోండి, మనసులో కొన్ని అంకెలు లెక్క పెట్టుకోండి, ముక్కుల మీద ముక్కుతోటి గాలి శ్వాస తీసుకోవడం కాన్సన్ట్రేట్ చేయండి అని గైడ్ లైన్స్ చెప్తాను, అయిపోతుంది. ఓకే. ఒక్కొక్కసారి కడుపు బాగా ఉబ్బరంగా ఉన్నప్పుడు కూడా డాక్టర్ గారు ఎండోస్కోపీ చేస్తే గ్యాస్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది కదా. కడుపు ఉబ్బరం అనేది అదొక న్యూరోపతి ప్రాబ్లం అంట. లిటరలీ ఎట్లంటే ఎలా మనకి మన హ్యాండ్స్ మనం బ్రెయిన్లో అనుకుంటే మన హ్యాండ్స్ మూవ్ అవుతున్నాయి నరాల వల్ల, మనకి సబ్కాన్షియస్గా తెలియకుండా బ్రెయిన్ నుంచి కడుపుకు కూడా సిగ్నల్స్ వెళ్తాయన్నమాట. ఆ సిగ్నల్స్లో ఐబిఎస్ అని మీరు అన్నారు కదా ఇందాక, ఆ ఐబిఎస్ అనేది ఒక సముద్రం, లిటరల్గా అదొక సముద్రం. అది ఎవర్ ఎవాల్వింగ్ ఫీల్డ్. ఎందుకంటారు అంటే మైక్రో బ్యాక్టీరియా అది ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్స్ దగ్గర నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏది ఇంకా చాలా రీసెర్చ్ నడుస్తున్న ఫీల్డ్ అది. ఎలా అంటే ట్రిగర్ ఏదన్నా అవ్వచ్చు, ఒక ఇన్ఫెక్షన్ అన్న అవ్వచ్చు, మన బ్రెయిన్ నుంచి మన స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రా నర్వ్స్ యాక్టివిటీ ఉండడం వల్ల కొందరికి లూజ్ మోషన్స్ రావచ్చు, లేదు మనకి అది తక్కువగా ఉన్నప్పుడు మలబద్ధకం ఉండొచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట.